ప్రభాస్ నటించిన సలార్ సినిమాపై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంచలనమైన కామెంట్స్ చేశాడు. సలార్ పార్ట్ 1 లో నేను తప్పులు చేశా, కానీ పార్ట్ 2 లో మాత్రం అలాంటి తప్పులు చేయకుండా చాలా జాగ్రత్త తీసుకుంటానని ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. అయితే ఫ్రెండ్స్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సీజ్ ఫైర్ మూవీ విడుదలయ్యి ఇప్పటికీ సంవత్సరం పూర్తి చేసుకుంది. అయితే ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో సలార్ మూవీ గురించి సంచలనమైన విషయాలు చెప్పుకొచ్చాడు. అదేంటంటే సలార్ ప్రశాంత్ నీల్ కు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదంట. కొంతమంది ఈ చిత్రాన్ని KGF 2 తో పోల్చారు. మరి కొందరైతే కన్నడలో వచ్చిన మూవీ ఉగ్రం యొక్క రీమేక్ అని కూడా చెప్పుకొచ్చారు. నేను సలార్ 1 కు ఇంకా క్వాలిటీగా తీయాల్సి ఉండేది అని నీల్ చెప్పడం జరిగింది. అయితే సలార్ 2 లో మాత్రం డిఫరెంట్ స్టోరీను ఖరారు చేశాం, అందుకే సలార్ 2 కోసం భారీగా కష్టపడుతున్నా. మరి సలార్ 2 కు చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నానని చెప్పడం జరిగింది. నేను తీసిన చిత్రాల్లో సలార్ 2 ద బెస్ట్ చిత్రంగా అవుతుంది అని చెప్పుకొచ్చాడు నీల్. ప్రేక్షకులకు ఎక్స్పెక్టేషన్ మించి నేను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తానని కూడా ఆ నమ్మకం నాకు ఉందని చెప్పాడు. మరి సలార్ 2 సినిమాపై నాకు చాలా ఆశలు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఫ్రెండ్స్, సలార్ 2 ను కూడా హోమేబుల్ ఫిల్మ్స్ వారే నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం చూసుకుంటే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ అను రాఘవపుడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయనున్నాడు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2 మూవీలు కూడా ప్రభాస్ చేతిలో ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, మీరు కూడా సలార్ 2 మూవీ కోసం ఎక్సైటెడ్ గా ఉన్నారా? మీ జవాబు అవును అయితే కింద కామెంట్స్ లో చెప్పుకోండి. మరిన్ని సినిమా టాపిక్స్ గురించి తెలుసుకోవడం కోసం మా యొక్క సినిమా ప్రపంచం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.